ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఓవైపు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పేరుకుపోయింది, కానీ సివిల్ సప్లై అధికారులు కొనుగోళ్లను తాత్సారం చేస్తున్నారు. అకాల వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే ఆ దేవుడే దిక్కని వాపోతున్నారు. ధాన్యం కొనుగోలులో పౌర సరఫరాల సంస్థ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తున్నది. అయినప్పటికీ కొనుగోలు ప్రారంభించిన చోట నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. దీంతో అకాల వర్షాలకు తమ ధాన్యం నీటిపాలవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. గతంలో 7,037 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సీజన్లో మరో 112 అదనంగా 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కానీ ఈ లెక్కలన్నీ అవాస్తవాలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత కేంద్రాలు, ప్రారంభించిన కేంద్రాలు లెక్కల్ని తారుమారు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్లో కేసీఆర్ సర్కార్ 7,192 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇందులో 7,034 కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఈ సీజన్లో 7,149 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇప్పటి వరకు 5,923 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిత కేంద్రాల సంఖ్యనే ప్రారంభించే కేంద్రాల సంఖ్యగా చెబుతున్నది. ఈ లెక్కన గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఈ సీజన్లో 112 కొనుగోలు కేంద్రాలని తక్కువగా ప్రతిపాదించింది. ఒకవేళ ప్రతిపాదించిన మొత్తం కేంద్రాలను ప్రారంభిస్తే పర్వాలేదు, కానీ ప్రారంభించిన పక్షంలో గత ప్రభుత్వం కన్నా ఈ సీజన్లో తక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం 5,923 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా క్షేత్రస్థాయిలో కొనుగోలు జరపడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ధాన్యం ముందుగా కోతకు వచ్చే ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలోనే సమస్యలు వస్తున్నాయి. ఇక సోమవారం పౌర సరఫరాల శాఖ విడుదల చేసిన ప్రకటనలో 6 జిల్లాల్లో 556 కొనుగోలు కేంద్రాల నుంచి 72,071 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అంటే 5,923 కేంద్రాలు ప్రారంభిస్తే కేవలం 556 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు ప్రారంభమైనట్లు చెప్పకనే చెప్పారు. ఈ నెల 1న సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. 10 రోజులు కావస్తున్నా అక్కడ ధాన్యం కొనుగోలు మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో అధికారుల్ని బతిమాలి కోపోద్రిక్తులైన రైతులు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటు నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో సోమవారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యాయి. భువనగిరి జిల్లా గుండాలలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 10 రోజులు దాటింది. నేటికి అధికారులు కొనుగోలు ప్రారంభిస్తలేరు. సింగిల్ విండో వాళ్ళు కొనుగోలు కేంద్రం మొదలుపెట్టి వదిలేశారు. రోజు వడ్లను ఎండపోయడం, కొంటారేమోనని ఎదురు చూడడం ఇదే రైతుల పనిగా మారింది. కష్టపడి పండించిన రైతుకు వడ్లు అమ్ముకోవడం మరింత కష్టమైతున్నదని, వానలు పడితే తమ పరిస్థితి ఆగమేనని రైతులు వాపోతున్నారు. ఇది క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు. రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం రైతుల్లో ఆందోళన మొదలైంది. ఓవైపు వానముప్పు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఆగచాట్లు పడుతున్నారు. అటు కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలను సర్కారు సమకూర్చలేదనే విమర్శలున్నాయి. పండించిన ధాన్యం నీళ్లపాలు కావద్దని, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, వర్షానికి ధాన్యం తడవకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమకు ఆ దేవుడే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.